రాధాష్టమి. రాధికా దేవి రాధాదేవిగా చెప్పేటువంటి రసాది దేవత రాధాదేవి యొక్క జన్మ దినం ఈరోజు. భాద్రపద శుద్ధ అష్టమి సోమవారం అభిజిత్ లగ్నంలో రాధాదేవి జన్మించినట్లుగా గర్గ భాగవతంలో చెప్పబడి ఉన్నది. ఈ రాధాదేవిని రసాది దేవతగా చెప్తూ ఉంటారు. రసం అంటే వేదం ఏం చెప్తుంది? రసో వయసహ రసగృహ్యేవాయాం లబ్ధ్వానందీ భవతి అనేటువంటి వేదవాక్యము ఆనందానికి ప్రతీకగా ఆ రసాన్ని చెప్తూ ఉంటారు. సమస్తమైనటువంటి ఆనందాలను ప్రసాదించేటువంటి తల్లి ఈ రాధాదేవి. ఈ రాధాదేవి యొక్క తత్వం అర్థం కావాలంటే సామాన్యమైనటువంటి జనులు సామాన్యమైనటువంటి బుద్ధితో సామాన్యమైనటువంటి ఆలోచనలతో అర్థం చేసుకుంటే అర్థమయ్యేటువంటిది కాదు. అనారాధ్య రాధా పదాంబోజయుగ్మం అనాస్పృశ్య బృందావనం తత్పదాంకం అనేటువంటి ఒక శ్లోకంలో రాధాదేవి తత్వాన్ని తెలియకుండా, బృందావనాన్ని దర్శించకుండా, కృష్ణ పరమాత్ముని యొక్క కథలు వినకుండా ఎవరు కృష్ణ భక్తి సముద్రంలో మునగలేరని ఒక వాక్యం చెప్పబడి ఉన్నది. ఇక ఈ రాధాదేవి యొక్క తత్వం భాగవతంలో లేదు అని కొంతమంది వాదిస్తూ ఉన్నప్పటికీ వ్యాసుల వారు ఈ యొక్క రాధాదేవిని రసాది దేవతగా చెప్పినారు. అయితే అందులో మొదటి శ్లోకంలోనే పిబతు భాగవతం రసమాలయం అని ఒక శ్లోకంలో ప్రస్తావించినారు. అంటే ఆ రాధాదేవి యొక్క నామం భాగవతంలో ఎక్కడా కనిపించకపోయినా ప్రతి శ్లోకంలో, ప్రతి ఘట్టంలో, ప్రతి వాక్యంలో ఆ తల్లి కొలువై ఉంది కాబట్టే భాగవతానికి అంత భక్తి రసము, కరుణారసము, వాత్సల్య రసం అనేటువంటి రసాలు నింపుకున్నట్టుగా పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక భాగవతంలో రసాది దేవతగా ప్రస్తావించినటువంటి ఈ రాధాదేవి బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, దేవీ భాగవతము, బ్రహ్మవైవర్త స్కాంద పురాణాలు, శివనారద పురాణాలు, విష్ణు పురాణాలు, పద్మ పురాణాలు మొదలైనటువంటి పురాణాలలో ఈ రాధాదేవి యొక్క మహత్యాన్ని కూలంకుషంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఋగ్వేదము, సామవేదము, రాధాతాపిన్యోపనిషత్తు, రకరకాలైనటువంటి ఉపనిషత్తుల్లో రాధాదేవి యొక్క లీలా వైభవాన్ని, నామ మహత్యాన్ని గురించి సవిస్తారంగా తెలియజేసినారు. ఈ యొక్క తల్లి భాద్రపద శుద్ధ అష్టమి సోమవారం అభిజిత్ లగ్నంలో జన్మించినట్లు గర్గ భాగవతంలో ఉంది. ఇక గర్గ భాగవతంలో కృష్ణ పరమాత్ముని నామకరణం తర్వాత బలరామకృష్ణులకు గర్గాచార్యుల వారు నామకరణం చేసినారు. ఇక నామకరణ అనంతరం గర్గాచార్యుల వారు యమునా నదీ తీరానికి ప్రయాణం చేసి వృషనాభుని యొక్క గృహానికి వెళ్ళి ఆ రాధాదేవి మహత్యాన్ని గూర్చి, తన ఇంట పుట్టినటువంటి రాధాదేవి సామాన్యురాలు కాదని, గోలోకంలో నివాసం ఉండాల్సినటువంటి కృష్ణ పరమాత్మ అర్ధాంగిగా రాధా వైభవాన్నంతా కూడా వృషనాభుల వారికి గర్గాచార్యుల వారు చెప్పినట్టు గర్గ భాగవతంలో ఉంది. రాధాకృష్ణులకు వివాహం జరిగినట్టు, వారు గోలోకంలో నివాసం ఉన్నట్లు గర్గ భాగవతంలో సవిస్తారంగా తెలియజేసినారు. ఇక కృష్ణ పరమాత్మ వేరు, రాధాదేవి వేరు అనేటువంటి వాక్యం అనేది పూర్తిగా తప్పే. వామార్ధాంగ స్వరూపాచ గుణేన తేజసా సమ. అంటే కృష్ణ పరమాత్మ సగభాగం రాధాదేవి, రాధాదేవిలో సగభాగం కృష్ణ పరమాత్మగా చెప్తారు. అదేవిధంగా గుణంలో, తేజస్సులో ఇద్దరు సమానమే. కృష్ణ పరమాత్మని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఆ రాధాదేవి కొలువున్నట్టు, ఆయనలో ఒక అద్వితీయమైనటువంటి శక్తిగా ఆ రాధాదేవి సదా కృష్ణ పరమాత్ముని లోపల ఉంటుందన్నట్టుగా వ్యాసుల వారు మిగతా పురాణాలలో తెలియజేయడం జరిగింది. ఇక లలితాదేవి యొక్క అంశాలలో 5 దేవతలు ఆవిర్భవించినట్టుగా దేవి భాగవతం చెప్తూ ఉన్నది. అందులో ఇచ్ఛా, జ్ఞాన, క్రియ శక్తి స్వరూపాలుగా 3 లక్షణాలు కలిగినటువంటి తల్లి గాయత్రీదేవి మొదటి దేవతగా, విద్య, అవిద్య తత్వాలను తెలియజేసేటువంటి శక్తి స్వరూపిణి సరస్వతీదేవిగా, సంపదలు, ఐశ్వర్యాలు ప్రసాదించేటువంటి తల్లి లక్ష్మీదేవిగా, అచర శక్తులకు ప్రతీక అయినటువంటి శక్తి స్వరూపిణి గౌరీదేవిగా ఆవిర్భవించినట్లుగా మనం తెలుసుకుని ఉన్నాం. అయితే మానవుడు ఈ భూమండలంలో తిరగడానికి ప్రధానమైనటువంటి శక్తులు ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. అంటే కోరిక పుట్టడము, జ్ఞానం కలగడము, పని చేయడము. ఆ చేసేటువంటి పనిలో విద్య, వివేకము కలిగి ఉండడము సరస్వతీదేవి యొక్క లక్షణం. వీటిని సమకూర్చుకోవడానికి సంపదలు, ఐశ్వర్యాలు లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని అవసరంగా చెప్తాయి. ఇక శక్తి, ప్రాణశక్తి అయినా శరీరశక్తి, ఇవి గౌరీదేవికి స్వరూపంగా చెప్తాయి. ఇక వీటన్నిటి యొక్క పరమార్థత ఎప్పుడు చేకూరుతుంది అంటే మనస్సులో ఆనందం కలిగినప్పుడే వీటన్నిటికీ పరమార్థం చేకూరుతుంది. కనుక
ఆ ఆనందాలను ప్రసాదించే ఆనంద స్వరూపిణి అయిన రసాది దేవతగా ఈ రాధాదేవిని చెప్తూ ఉంటారు. దేవి భాగవతంలో రాధాదేవి యొక్క తత్వాన్ని అద్భుతంగా చెప్పినారు. ఈ రాధాదేవి యొక్క మహత్యాన్ని తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా వక్త్రకోటి సహస్రైస్తు జిహ్వాకోటి శతైరపి ఏతన్ మంత్రస్య మాహాత్మ్యం వర్ణితుం నైవ శక్యతే. ఈ రాధాదేవి యొక్క మంత్ర మహత్యాన్ని తెలుసుకోవాలన్నా రాధాదేవి యొక్క శక్తిని తెలుసుకోవాలన్నా కోటి తలలు వేల నాలుకలు సరిపోవు అనేటువంటి ఒక మాటలో వ్యాస భగవాన్ల వారు చెప్పినారు. కృష్ణార్చాయాం నాధికారో యతో రాధార్చనం విన. రాధ అర్చన చేయకుండా రాధాతత్వాన్ని తెలియకుండా కృష్ణ పరమాత్ముని ఆరాధించిన కృష్ణుని గురించి ప్రయత్నం చేసినా అవన్నీ వ్యర్థమైనటువంటివిగా చెప్తూ ఉన్నారు. ఇక ఈ రాధాతత్వము ఒక ప్రేమతత్వంగా, ఒక అర్ధనారీశ్వర తత్వంగా, ఒక మంత్రాలలో గొప్పనైనటువంటి మంత్రంగా, శక్తులలో గొప్పనైనటువంటి శక్తిగా, కృష్ణ పరమాత్ముని యొక్క సర్వస్వమైనటువంటి ఒక శక్తిగా ఈ రాధాదేవిని గురించి తెలియజేయడం జరిగింది. ఇక ఉత్తర భారతదేశంలో రాధానామాన్ని సదా జపిస్తూ రాధే రాధే అనేటువంటి కీర్తన సదా జపిస్తూ ఉంటారు. రాధా మంత్రము కృష్ణ మంత్రం కన్నా గొప్పనైనటువంటి మంత్రంగా చెప్తూ ఉంటారు. రామ నామతారక మంత్రం జపించడం వలన ఏ విధంగా అయితే హనుమంతుల వారు సంతృప్తి చెందుతారో, రాధానామాన్ని జపించడం వలన కృష్ణ పరమాత్మ అంతకన్నా పదంతలు ఆనందాన్ని చెందుతారు. ఇక రాధానామము దాని యొక్క మహత్యము తెలియజేయడానికి వ్యాసుల వారు చెప్పినట్టు కోటి తలలు వేల నాలుకలే సరిపోవు. రాధ వేరు కృష్ణుడు వేరు కాదు. కృష్ణుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో, కృష్ణ పరమాత్ముని యొక్క నీడలో, కృష్ణ పరమాత్ముని యొక్క ప్రతి ఆలోచనలో, కృష్ణ పరమాత్ముని యొక్క ప్రతి భావనలో, ప్రతి అడుగులో ఆ తల్లి సదా కొలువు ఉంటుంది. 60 వర్ష సహస్రాన్ని ప్రతప్తే బ్రహ్మణ పురా అని 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు అట్లాంటి వారికి కూడా కేవలం రాధాదేవి యొక్క గోరు మాత్రమే దర్శించగలిగినారు. కాలి గోటిని మాత్రమే బ్రహ్మదేవుల వారు దర్శించగలిగినారు. అటువంటిది మానవ మాతృలమైనటువంటి మనకు ఆ రాధాదేవి యొక్క తత్వము, ఆ రాధాదేవి యొక్క దర్శనము, ఆ రాధాదేవి యొక్క మహత్యము మనకు తెలియాలంటే కొన్ని వేల జన్మలు కూడా సరిపోవు. కాబట్టి కృష్ణ పరమాత్ముని యొక్క భక్తి పారవశ్యంలో మనం మునగాలంటే ముందుగా రాధాదేవి యొక్క మహత్యాన్ని, రాధానామాన్ని తెలుసుకోవాలి.